హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. సో మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే, మనము వినేది ఒకలాగా ఉండవచ్చు, మనకు అది ఆచరణలో ఇంకోలాగా ఉండవచ్చు. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్స్పీరియన్స్ వల్ల మనము చాలా విషయాలను ఇంకో కోణంలో చూడవచ్చు. సో మనం ఏదైనా ఒక మాట విన్నప్పుడు ఆ మాట అది వినేటప్పుడు బాగుంటుంది, అది ఫాలో అయ్యే అప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఎలాగంటే మనం విన్నప్పుడు ఇలాగ చేసేస్తే ఇలాగ అయిపోతుంది, సో ఇది నేను చేయాలని కొంతమంది అనుకోవచ్చు, లేదంటే తప్పకుండా చేయాలి, చేస్తేనే సక్సెస్ వస్తుంది అని కొంతమంది అనుకోవచ్చు. సో ఒక మాటకి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ని కొంతమంది తీసుకొనవచ్చు, కానీ అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్కి అనుగుణంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైనా ఎవరికైనా ఒక మోటివేషనల్ స్పీచ్ అనేది ఇచ్చినప్పుడు అది మన లైఫ్ని బేస్ చేసుకొని మనం చెప్తాం, మనకుండే ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మనకు చెప్తాం. అది వినేవారికి ఇంకోలాగా ఉండవచ్చు, అది వాళ్ళ లైఫ్లో ఇంకోలాగా ఇంప్లిమెంట్ అవుతుంది, అది ఇంకోలాగా సక్సెస్ అవుతుంది, ఇంకోలాగా ఫెయిల్యూర్ అవుతుంది. సో ఏదైనా కానీ విన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అది ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పుడు ఇంకోలాగా కూడా ఉండవచ్చు. కొన్నిసార్లు వినేది ఎక్స్పీరియన్స్ చేసేది కూడా ఒకటే ఉండవచ్చు. ఏదైనా కానీ ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఇది మనకు అనేకులు చెప్తూ ఉంటారు కూడా పెద్దలు, ఎప్పుడైనా కానీ మనకు ఎక్స్పీరియన్స్ అనేది ముఖ్యము అని. సో మనము ఇతరులు చెప్తే వినేది ఒకలాగా ఉంటుంది, మనకై మనం ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు అది ఇంకోలాగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని మనం తప్పకుండా నోటీస్ చేయాలి. సో మనం చూసుకుంటే మనకి ఎవరైనా ఒక సువార్త చెప్పారు అంటే ఆ సువార్తను మనం వింటాము, అది విన్నప్పుడు మనకు ఒకలాగా ఉంటుంది, అలాగే మనం అది ఫాలో అయ్యేటప్పుడు అది మనకి ఇంకా గొప్పగా ఉంటుంది. సో ఆ విధాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు దేవుడైన యేసుప్రభు వారు కూడా క్లియర్గా అదే చెప్తున్నారు. తప్పకుండా మనము ఎక్స్పీరియన్స్ అనేది పొందుకోవాలి. ఎక్స్పీరియన్స్ అనేది పొందుకొని మనము దేవుడైన యేసుప్రభు వారు మనకిచ్చే మంచి మార్గంలో మనము నడుస్తూ ముందుకు వెళ్ళాలి. అది మనకు ఎంతో ముఖ్యమైనది. అది కేవలం విని మర్చిపోయేలాగా ఉండకూడదు, అది మనము ఫాలో అవుతూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరులను కూడా ఆ మార్గంలోనికి తీసుకొని రావాలి. అది మనకి ఇంపార్టెంట్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా మేము విన్న మాటని పక్కాగా ఫాలో అయ్యేవారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. ఎప్పుడు కూడా తప్పకుండా మేము ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరిస్తూ వాటిని గాయకుంటూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. కేవలం విని వదిలేసి వారి వల్లే ఉండకుండా ఉండేందుకు సాయం చేయండి యేసయ్య. మేము వినే దాంట్లో అలాగే మేము ఫాలో అయ్యే దాంట్లో చాలా వ్యత్యాసం ఉంటుంది అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. తప్పకుండా మేము విన్న ప్రతి ఒక్క విషయాన్ని మేము ఫాలో అయ్యేందుకు, మా ఎక్స్పీరియన్స్కి అనుగుణంగా మేము ఇతరులను కూడా అనేకులను మీ మార్గంలోనికి నడిపించేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని తమ నిజ రక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు కూడా సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.